ఎంత ఫేమస్ ఉంటే అంత ట్రోల్ అవుతారు. ఎస్, మీరు విన్నది వాస్తవమే. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి మన జాను లీరీ న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. ఆ ఫొటోస్ కూడా చాలా వైరల్ అయితే చేస్తున్నారు. ఎవరితో అంటే సింగర్ దిలీప్ దేవ్గన్తో ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి ఆమెని ఎమోషనల్గా కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఆమె చాలా ఎమోషనల్గా వీడియో చేసి కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. మాట్లాడితే జాన్లీకి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లీకి రెండో పెళ్లి, జాన్లీకి రెండో పెళ్లి. ఆడోళ్ళు మగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లీరీ తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపిరట, ఆ అమ్మాయి గురించి మాట్లాడొచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడొచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడొచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచి చెప్పొచ్చు కదా నా గురించి. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా? మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి, అది మంచిగా చెడ్డ ఆలోచించరు, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనకుండా పెంచారు, కానీ ఈ రోజు అడ్డమైన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు చచ్చిపోతారు? ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పినా, కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది. నేను చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ. చాలా మంది జానక్కని చూసి నేర్చుకోవాలి, జానక్కల ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు, కానీ ఈ రోజు నాకు ఓపిక నశించింది. బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా? ఏమైనా నష్టం వచ్చిందా? జాను లీరీ నాకు కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడిన, అక్కతో మాట్లాడిన, చెల్లెతో మాట్లాడిన, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా? అసలు అయ్యో నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు.